హలో గైస్, ఈరోజు అయితే మనం ఇండియన్ బైక్ గేమ్ అయితే ఆడతాం. మనం ఈరోజు ఏం చేద్దామంటే హలక్ని చిన్నగా చేసి ఆడుకుందాం. చూడండి గైస్, హలక్ అయితే చిన్నగా అయిపోయాడు. చూడండి గైస్ ఎంత చిన్నగా అయిపోయాడు అంటే వెహికల్ కన్నా చిన్నగా ఉన్నాడు. ఇప్పుడు బైక్ వేసుకొని మనం బీచ్కి వెళ్ళాలి. ఫస్ట్ బీచ్కి వెళ్ళి మనం అక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేనైతే బీచ్ దగ్గర. ఇప్పుడైతే మనం ఇక్కడైతే దిగేసినాం. ఇప్పుడైతే మనం హౌస్ కట్టేయాలి. ఇక్కడ హౌస్ ఒక మంచి హౌస్ అయితే ఇక్కడ కట్టేసినాం రప్ప రప్ప అని. ఇప్పుడు మనం ఇంకా వాల్ కట్టేసి ఇంకా ఏదైనా హోటల్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు హోటల్ చూడండి గైస్, స్టాల్స్ ఇన్ని పెట్టాలి. ఎందుకంటే బీచ్లో చాలామంది వస్తారు కదా, వాళ్ళకి తాగడానికి జ్యూస్ పానీపూరి అది ఇది బిర్యానీ సెంటర్ అన్నీ ఇడే ఉంటాయి మన దగ్గర. చాయ్ కూడా ఉంటుంది. ఇప్పుడు గోడ కట్టేసి ఇంకో స్టాల్ పెట్టేయడం. స్టాల్ పెట్టేసినాక అయితే మనం ఇప్పుడు స్టాల్ చూడండి, స్టాల్ 2 అయితే పెట్టేసినాం. ఇప్పుడైతే మనం ముందుకు వెళ్ళి ఇంకో ఇక్కడ మనకి రైడింగ్స్ ఎవరైనా వస్తారు కదా గైస్, ఇక్కడైతే మనం హార్స్ రైడింగ్ అయితే పెట్టిద్దాం. దీనికి కూడా ఒక సడన్ అమౌంట్ అయితే చార్జ్ చేద్దాం గైస్. ఇప్పుడైతే మనం బఫెలో అయితే తీసుకున్నాం. బఫెలో ఊరికే అట్రాక్షన్కి మాత్రమే, ఎందుకంటే బీచ్లో ఎవరెవరు వస్తారు కదా వాళ్ళకి లుక్కి మాత్రమే ఇవన్నీ. ఇప్పుడైతే మనం పోలీస్ని కూడా ఇక్కడ పెడదాం గైస్, ఎందుకంటే గొడవలు ఏమైనా అయితే వీళ్ళు చూసుకుంటారు. ఈ సైడ్ ఒక కార్ను, సౌత్లో ఒకటి, నార్త్లో ఒకటి పెడతాం. ఇదైతే మనకి ఆ సైడ్ అయితే పెడదాం. ఈ ట్రక్ని అయితే మాన్స్టర్ ట్రక్ని అయితే పోలీస్ది. ఇదైతే బీచ్లో వెళ్ళడానికి మస్తు ఉంటుంది గైస్. ఇదైతే ఇటు ఉండాలా. ఇప్పుడైతే మనం ఆడ పెట్టేసినాక ఇక్కడ వెహికల్స్ పెడదాం గైస్. టూరిస్ట్ వస్తారు కదా ఇక్కడ బీచ్కి, వాళ్ళకి కంఫర్ట్ కోసం అంటే ఎక్కువ బయటికి వెళ్ళాలంటే మన దగ్గర రెంట్కి తీసుకొని బైక్ అవన్నీ వెళ్తారు. ఫ్లైట్ని కూడా మనం సముద్రంలో పెడదాం. ఇప్పుడైతే మనం బైక్ కార్ అన్నీ ఇద్దాం. ఇవన్నీ రెంట్కి ఇచ్చి మనం డబ్బులు రప్ప సంపాదించాలి. స్టూడెంట్ గైస్, బైక్ ఎట్లా ఉన్నాయో మా దగ్గర రప్ప. ఎప్పుడైతే మనం స్టాల్ 4 అయితే ఈడ పెట్టిద్దాం. చాయ్ బీచ్లో చల్లగా ఉంటుంది కాబట్టి చాయ్ అయితే మస్తు ఉంటుంది గైస్, మస్తుగా. అంటే చాయ్ ఆ టైంలో నేచర్కి ఆ టైంలో తాగాలంటే ఇంకా చాలామంది అట్రాక్ట్ అయ్యి మన బిజినెస్ అయితే బాగా జరుగుతుంది రప్ప అని. మనం అయితే తొందరగా కోటీశ్వర్లు అయితే ఇవ్వచ్చు గైస్. ఇప్పుడైతే మనం ఈ సైడ్ అయితే మొత్తం వెహికల్స్ అన్నీ పెట్టేసాం కదా. ఇప్పుడు మనం ఆ సైడ్ వెళ్ళి ఇంకా బిల్డింగ్ వెహికల్స్ అవన్నీ పెట్టాలి గైస్, ఎందుకంటే మనకి మనీ చాలా సంపాదించాలి కదా. ఇల్లు అయితే కట్టేసినాం గైస్. ఇంకో ఇల్లు మనకు బీచ్లో అయితే కొంచెం డబ్బులు లాభం అయితే వచ్చింది. దాంతో మనం ఇంకా 2 ఇల్లులు కట్టిద్దాం గైస్. 2 ఇల్లులు ఇంకా కొన్ని స్టాల్స్ అయితే పెట్టిద్దాం, ఎందుకంటే బిజినెస్ బాగా జరుగుతుంది గైస్ మనకి బీచ్లో. చూడండి గైస్, మన హల్క్ మామ మన బిల్డింగ్ దుంకినా కూడా అంతగా ఏం డ్యామేజ్ ఉండదు. చూడండి గైస్, రప్ప అంతే. హల్క్ మామ అంటే మామూలు కాదు మన హల్క్ మామ. ఇప్పుడైతే మనం స్టాల్ అయితే పెట్టేద్దాం. జ్యూస్ కూడా బాగా సేల్ అయితే గైస్. రప్ప బిర్యానీ సెంటర్ కూడా అయిపోయింది గైస్. అన్నీ బాగా అయితే ఈడ ఒక వాల్ కట్టిద్దాం, ఏం రాకుండా. ఈడ ఒక వాల్ పెట్టేసి ఒక స్టాల్ అయితే పెట్టిద్దాం. రప్ప స్టాల్ ఒకటైతే పెట్టిద్దాం. ఇప్పుడు రప్ప బిర్యానీ స్టాల్ అయితే పెట్టేసినాం గైస్. ఇప్పుడైతే మనం చూడండి గైస్, డ్రాగన్ ఇది కూడా ఆకాశంలో వ్యూ చూడడానికి కూడా మన వాళ్ళు అయితే ఒక్కరినైతే ఇక్కడ పెట్టినాను డ్రైవర్గా. మనము డ్రాగన్ మీద అన్నీ చూడవచ్చు గైస్. సముద్రం ఎంత పెద్దది, పైనుంచి వ్యూ అన్నీ బాగా సూపర్గా ఉంటుంది గైస్. చూడండి గైస్, బీచ్ అట్లా ఉంటుంది మన దగ్గర. బిజినెస్ మామూలుగా ఉండదు మనతోని. చూడండి గైస్, బీచ్ ఎంత బాగుందో గైస్. మీరు కొత్త వాళ్ళు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి గైస్. సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అయితే 100 లైక్స్ కామెంట్ అయితే చేయండి గైస్. చూడండి గైస్, మనం స్కై నుంచి పడ్డాం. హల్క్ మామతో మామూలుగా ఉండదు. ఇప్పుడైతే మనం 320 అయితే జెట్ ప్యాక్. ఈ జెట్ ప్యాక్ కూడా టూరిస్టుల కోసం గైస్. టూరిస్ట్ ఎవరైనా వస్తారు కదా మన దగ్గరికి, వాళ్ళకి రెంట్కి ఇస్తే మనకి అమౌంట్ చార్జ్ చేయొచ్చు గైస్. మనమైతే తొందరగా ఇలాంటివి పెడితే అందరు చాలామంది మన ఇక్కడ రావడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే డబ్బులు పోయినా కానీ ఇక్కడ ఫుల్ ఎంజాయ్గా అంటారు వాళ్ళు గైస్. చూడండి గైస్, రప్ప. ఇప్పుడైతే మనం కొన్ని బైకులు అయితే తీసేద్దాం, ఎందుకంటే టూరిస్టులు చాలామంది వస్తారు కదా ఒకేసారి. ఇప్పుడు మనం 3 ఇల్లులు అయితే కట్టుకున్నాం. టూరిస్ట్ ట్రావెలింగ్ కూడా కొన్ని ట్రావెలింగ్ కంపెనీ కూడా నడుపుతున్నాం గైస్. చూడండి గైస్, మన దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయో రప్ప అని తీయుడే వెహికల్స్. అన్ని వెహికల్స్, కార్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాం గైస్ మన ఈ బీచ్లో అయితే. మనం బీచ్లో అయితే బిజినెస్ బాగా చేసుకోవచ్చు గైస్. రప్ప. ఇదైతే చూడండి గైస్, కార్ కూడా ఉంది మన దగ్గర.
కార్, బైక్ అవన్నీ తీస్తాను గైస్. నేను ఇప్పుడు మోస్ట్లీ ఎందుకు బైక్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాను అంటే టూరిస్ట్ ఇద్దరు ముగ్గురు వస్తారు కదా, వాళ్ళకి బైక్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లేన్ గైస్, ఈ ప్లేన్ సముద్రం వెళ్ళకుండా దాని మీద ఒక బైక్ పెడదాం, ఊరికే సముద్రంలో అయితే వెళ్ళిపోతుంది. ఇంకో బైక్ చూడండి గైస్, బైక్, కార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.